మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? గవర్నమెంట్ దగ్గరే ప్రింటింగ్ మిషన్ ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసి పేదవాళ్ళకు పంచి పెట్టొచ్చు కదా, అప్పుడు దేశంలో ఉన్న అందరూ కూడా రిచ్ పర్సన్స్ అయిపోతారని. ఇలా చేస్తే వస్తువులు కొనడానికి అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అమ్మటానికి ఎక్కువ వస్తువులు ఉండవు. అప్పుడు వస్తువుల డిమాండ్ విపరీతంగా పెరిగి ఒక 10 రూపాయల బ్రెడ్ ప్యాకెట్ రేటు ఏకంగా 10 లక్షలకు పెరిగిపోతుంది. ఇది కేవలం థియరీ కాదు, చరిత్రలో ఇది నిజంగా జరిగింది. 2008 లో జింబాబ్వే అనే దేశం గవర్నమెంట్ ఏకంగా 100 లక్షల కోట్లు ఒకేసారి ప్రింట్ చేసి ఆ దేశంలో ఉన్న అందరికి చేశారు. అప్పుడు జనాలు కేవలం ఒక గుడ్డు కొనడానికి ఒక బ్యాగ్ నిండా డబ్బులు తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆ డబ్బు వాల్యూ ఎంతలా పడిపోయిందంటే చిన్నపిల్లలు ఆ డబ్బులతో గాలిపటాలు చేసి ఆడుకున్నారు. చలికాలంలో మంట కాల్చుకోవడానికి కట్టెలు కొనడం కంటే డబ్బులు పొయ్యిలో పెట్టి కాల్చుకోవడమే చాలా చీప్ అయిపోయింది. ఇక రీసెంట్ గా వెనిజులా దేశంలో అయితే ప్రజలు డబ్బులు లెక్క పెట్టడం మానేసి కూరగాయల్లాగా తూకం వేసి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అందుకే మన బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మనీ ప్రింట్ చేయవు. ఒక దేశం నాశనం అవ్వాలంటే వాళ్ళకి విపరీతంగా డబ్బు ప్రింట్ చేసి ఇస్తే చాలు, ఆ దేశం ఎకానమీ ఆటోమేటిక్ గా కుప్పకూలిపోతుంది.